హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఎవ్రీ వీకెండ్ మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక ప్లానింగ్ ఇవ్వడానికి సాస్ టీవీ మళ్ళీ మీ ముందుకు వచ్చిందనమాట. సో నార్మల్గా ఎవ్రీ వీక్ ఏంటంటే మనకు రిలీజ్ అయినటువంటి బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ మూవీస్ని ఒక లిస్ట్గా చేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ వీక్కి సంబంధించిన వరకు కాస్త లేట్ అయింది కానీ సో ఈ సాటర్డే అండ్ సండే మీరు ఈ వీకెండ్స్ ప్లాన్ చేసుకోవడానికి ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడ పోకుండా ఉంటే ఇంట్లో కూర్చొని ఒక మంచి మూవీస్ చూడాలని ఆశ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ అనేసి ఓపెన్ చేసుకుంటారు. ఐ మీన్ అది ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, వాట్ ఎవర్ ఓపెన్ చేసుకున్నాక ఏ సినిమా చూడాలంటే క్లారిటీ ఉండదు. సో ఆ క్లారిటీ మీకు ఇవ్వడానికి మీ ముందరకు వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవబోతున్నటువంటి ఈ వీక్లో మీరు చూడాల్సినటువంటి సినిమాలు. సో ఇక్కడ ముందుగా మనం కానీ చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతున్న ఈ వీకెండ్ మీరు చూడాల్సినటువంటి సినిమాస్లో ఫస్ట్ ప్లేస్లో మీకు ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటిది ఏంటంటే సత్యభామ. సో కాజల్ ప్రధాన పాత్రలో వచ్చినటువంటి ఈ సత్యభామ సినిమాకి ఏంటంటే కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక మంచి సినిమా అనేటటువంటి టాక్ అయితే వచ్చిందనమాట. సో ప్రెసెంట్ అయితే తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ సత్యభామ అనేటటువంటి సినిమా అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ సండే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మరి హిందీలో కానీ చూసుకున్నట్లయితే ప్రైమ్ వీడియోలో శరంజీకి బేటీ అనేటటువంటి ఒక హిందీ మూవీ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక ప్లాన్ చేసుకున్నటువంటి సినిమా. అంటే నార్మల్గా బయటకి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్గా మీరు చూడాలనుకుంటే, భాషతో సంబంధం లేకపోయినా చూడాలి అనుకుంటే మాత్రం ఈ శరంజికా బేటీ సినిమా అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇక మరి అన్ని లాంగ్వేజెస్లో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉన్నటువంటి మూవీ సివిల్ వార్. అండ్ ఇది కూడాను మనం ఒక మంచి మూవీని చూడాలి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లేదంటే కొత్త సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే సివిల్ వార్ని ట్రై చేయొచ్చు. ఇక మరి ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి ఆల్ లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉన్నటువంటి మరో సినిమా సైలెంట్ నైట్. అండ్ అలానే ప్రైమ్ వీడియోలో తమిళ్లో అవైలబుల్గా ఉన్నటువంటి సినిమా ఇంగనాందాన్ కింగ్. సో ఇంగనాందాన్ కింగ్, ఇక్కడ నేనే రాజు అనేటటువంటి ఒక సినిమా అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉంది తమిళ్లో. సో చూడాలనుకుంటే చూసేయండి. ఇక మరి తమిళ్లో ఉన్నటువంటి మరో సినిమా ప్రైమ్లో ఉయిర్ తమిళిక్ అనేటటువంటి ఒక సినిమా కూడా అవైలబుల్ ఉందన్నమాట ప్రైమ్. అండ్ ఆహాలో కూడా ఇది అవైలబుల్లో ఉంది. అండ్ ఇక భాషతో సంబంధం లేకుండా మంచి మూవీస్ చూడాలని మనకు ఉంటుంది. సో అదేవిధంగా ఈసారి ప్రైమ్లో రిలీజ్ అవుతున్నటువంటి మరో సినిమా జూన్ ఆఫ్ ఫర్నిచర్. సో ఇది ఒక మరాఠీ లాంగ్వేజ్లో వచ్చినటువంటి సినిమా అనమాట. సో భాషతో కొన్ని సినిమాలు మనం అనుకుంటుంటాం కదా, తెలుగు ఒకటే కాదు, సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా సినిమాలు కొన్ని బాగానే ఉంటాయి అనేసి. సో అటువంటి ఒక సినిమానే చెప్పుకోవచ్చు. ఇక మన వాళ్ళలో ముఖ్యంగా ఇండియాస్లో అండ్ ముఖ్యంగా తెలుగులో బాగా నచ్చినటువంటి అమ్మాయిలకు బాగా నచ్చినటువంటి ఏదైనా ఉంది అంటే అవి ఖచ్చితంగా కొరియన్ సిరీస్ అనే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కొరియన్ మూవీ కూడా ఒకటి ఉందన్నమాట ప్రైమ్ వీడియోలో. ఈ వీకెండ్లో మీరు అవైలబుల్లో ఉన్నటువంటి సినిమా సిటిజన్ ఆఫ్ ఏ కైండ్. సో ఇది కొరియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు కొరియన్లో ఉన్నటువంటి మరో సినిమా ర్యాన్సోమ్డ్. సో ఇది కూడా కొరియన్ లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంది. అండ్ దాంతోపాటు ఈ వీకెండ్లో మనకి ఏంటంటే కొరియన్ మూవీస్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొరియన్ ఒకటే కాకుండా కొరియన్తో పాటు మిగతా లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీలో అవైలబుల్లో ఉన్నటువంటి మరో మూవీ రిమెంబర్. సో ఈ సినిమా కూడా మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ జంరీస్ పరంగా చూసుకున్నట్లయితే ప్రైమ్ వీడియోలో ఇది ఒక యానిమీ సిరీస్ అనమాట, ద 7 డెడ్లీ సీన్స్ అనేసి. సో ఈ మధ్య కాలంలో యానిమీస్ కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. అంటే చాలా మంది కూడా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా యానిమేషన్స్ని చూడడం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, సినిమాలు మాత్రమే కాకుండా యానిమేషన్ చూడడం. సో ప్రెసెంట్ ఒక జపనీస్ యానిమీ అయితే మనకి ప్రైమ్లో అవైలబుల్లో ఉందన్నమాట. సో అదే ద 7 డెడ్లీ సీన్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి ఒక సిరీస్ ఏదైనా ఉందంటే మై లేడీ జైన్. సో ఇది ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉన్నటువంటి సిరీస్ అనమాట. మామూలుగా ఏంటంటే సిరీస్ కానీ స్టార్ట్ చేసామంటే మనకు ఆ డే ఎలా వెళ్ళిపోతుందో తెలియదు, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి సిరీస్. సో ఈ వీకెండ్లో ఏంటంటే మనకి ప్రైమ్ వీడియోలో ఎక్కువ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమాస్లో మీరు ఆల్రెడీ ఏ సినిమాను చూస్తుంటే దాని కాంపిటీషన్లో చెప్పండి. ఇక నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం కానీ చూసుకున్నట్లయితే భజే వాయు వేగం అనేటటువంటి సినిమా నెట్ఫ్లిక్స్లో ఈ వీకెండ్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇక ఇంగ్లీష్లో కానీ చూసుకున్నట్లయితే కోకెన్ బీర్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. సో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి, ఒక మంచి సినిమాని ఒక 1.5 అవర్ కూర్చొని చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని ట్రై చేయండి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో ఇంగ్లీష్ మూవీ ఏ ఫ్యామిలీ అఫైర్. సో అఫైర్ అని ఉంది కదా, సంథింగ్ ఏదైనా అడల్ట్ మూవీ అని అనుకుంటారేమో, లైక్ అలా అయితే ఉండదు. ఖచ్చితంగా కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి మూవీ అనేది చెప్తాము. ఇక నెట్ఫ్లిక్స్లో మళ్ళీ వచ్చినటువంటి సినిమా యూనికార్న్ అకాడమీ పార్ట్ 2 అనమాట. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. బట్ ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నార్మల్గా నెట్ఫ్లిక్స్ ఎవరైనా యూస్ చేస్తున్నారంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తుంటారు. సో ఇక నెట్ఫ్లిక్స్లో ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి సిరీస్ అయితే చాలానే ఉన్నాయి. అందులో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నటువంటి ద 90s షో అండ్ ఆల్సో సూప్ సెల్ అనేటటువంటి సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నటువంటి ఒక సిరీసెస్ అనమాట. అండ్ అంతేకాకుండా కొరియన్ పరంగా చూసుకుంటే ద వైర్ విండ్ అనేసి ఒక సినిమా ఉంది. ఇది కూడా కొరియన్ మూవీ, జస్ట్ కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. బట్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తాయి కాబట్టి ఇంకే సబ్ టైటిల్స్తో పని లేదు. సినిమా ఎలా ఉన్నా పర్లేదు, చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టైం పాస్ మూవీ అనమాట. సో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉన్నటువంటి సినిమా అర్నింగ్ మన్హటన్. సో ఇది కూడా ఇంగ్లీష్లో
ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ సిరీస్ కానీ చూసుకున్నట్లయితే ద మోల్ అనేటటువంటి సినిమా నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ అనమాట. ఇది సీజన్ 2. సీజన్ 1 ఎవరైనా చూస్తుంటే చెప్పండి. ద మోల్ అంటే లైక్ ఒక పుట్టుమచ్చ, లైక్ ఒక మచ్చ సంబంధించినటువంటి ఒక సినిమాకి సంబంధించిన కథ అనమాట. సో ఇది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ ఉండేటటువంటి సినిమా. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో సిరీస్ సీజన్ 2 ఏంటంటే సేవేజ్ బ్యూటీ అనమాట. సో అందరూ ఏంటంటే క్రైమ్ని, థ్రిల్లింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, కొంతమంది ఏంటంటే కొంచెం నార్మల్ మూవీస్ ట్రై చేద్దాం అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ సినిమానే ద సేవేజ్ బ్యూటీ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక మరి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం చూసుకున్నట్లయితే తెలుగులో రిలీజ్ అవుతున్నటువంటి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ లవ్ మౌలి. సో ఇది కూడా ఒక మంచి మూవీ అనమాట. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి సుందరం మాస్టర్ లైక్ ఎలా అయితే కామెడీగా ఉంటుందో ఆ వర్షన్లోనే ఉంటుంది. సో ఇక హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సినిమా గురువాయూర్ అంబలాండైల్. సో ఈ సినిమా ఏంటంటే మనకి హాట్స్టార్లో అవైలబుల్గా ఉందన్నమాట. నేనైతే ఈ మూవీని చూడలేదు. సో మీరు ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక హాట్స్టార్లో అవైలబుల్గా ఉన్నటువంటి హిందీ మూవీ ఆవేశం. సో ఇది కూడా ఏంటంటే సంథింగ్ ఒక కొత్త వర్షన్లో ఉన్నటువంటి, అంటే ఇప్పటివరకు చూడనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ మూవీ. సో ఇన్ కేసు ఎవరైనా చూసినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉన్నటువంటి మరో సిరీస్ ఏదైనా ఉందంటే ద బేర్. సో ఇది సీజన్ 3 అనమాట. ఈసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. ఇక జియో సినిమాస్, సో ఐపీఎల్లో మనం ఫ్రీగా ఆదుకున్నటువంటి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో రిలీజ్ అయినటువంటి హిందీ మూవీ ద ఫ్యామిలీ స్టార్ అనమాట. సో ఇది మనకి హిందీలో అవైలబుల్గా ఉంది. సో చూశారు కదా, ఈ సినిమాలు ఈ వీకెండ్ మీరు ప్లాన్ చేసుకొని మీరు ఇన్ కేసు ఏమంటారు టైం పాస్ చేయాలి, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే ప్లాన్స్ లేవు, సో బెస్ట్ మూవీ చూడాలనుకుంటే ఈ లిస్ట్లో ఏదో కనీసం ఒక 2 to 3 మూవీస్ ప్లాన్ చేసుకోండి, లేదా అట్లీస్ట్ ఒక సిరీస్ అయినా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేయండి. ఎందుకంటే బయటకు వెళ్ళి మనకి ఆల్రెడీ మన గురుజీ చెప్పినట్టు బయటకు వెళ్ళి నలుగురితో చెడ్డ మాటలు మాట్లాడడం కన్నా, సొసైటీని చెడగొట్టడం కన్నా ఒక మంచి సినిమా చూడడం మేలనమాట. సో మీరు ఈ వీకెండ్లో ఇంకేమైనా సినిమాలు ప్లాన్ చేసుకున్నారంటే ఇప్పటికే తెలుగు సినిమాలు కూడా చాలా సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. సో వాటిలో ఈ వీక్ మాత్రమే ఈ సినిమాలు అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్ కేసు ఓల్డ్ మూవీస్ ఎవరైనా చూడకుండా ఉన్నా, సో మీరు ఆల్రెడీ చూసినటువంటి మూవీస్ ఏమైనా ఉన్నా వాటిని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీకెండ్ మీరు ప్లాన్ చేసుకోండి అని, మిగతా వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.